హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నారింజకాయ పులిహోర చూద్దాం. దానికి గుళ్ళు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నారింజకాయ ముక్కలు, తాలింపు గింజలు. ఓకేనా. మళ్ళీ మనకు కావాల్సినంత రైస్ అనమాట, పులిహోరకి కావాల్సినంత రైస్. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ని వేడి చేశాను అనమాట. వేడి చేసిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేశాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. దీంట్లో తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నా. దీంతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పులిహోర అంటేనే కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటారు కదా. ఇదిగోండి పసుపు. కావాలి ఎంత కావాలనుకుంటే అంత. ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో, ఓకేనా, చూడండి ఇలా. అంటే మనం పప్పులు వేసుకున్నాం కదా, అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రైస్ ఉంది కదా, ఆ రైస్ని పక్కకు తీసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా నారింజకాయ ముక్కలు, ఆ నారింజకాయ ముక్కల యొక్క రసం అనేది పిండాలి. అంటే మంచిగా రైస్లో కలుపుకుని ఆ రైస్లో మనకు కావాలంటే ఉప్పు రైస్లో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ నారింజకాయ రైస్ మిక్స్ చేసాం కదా, ఈ రైస్ మిక్స్ చేసిన తర్వాత ఆ రైస్ని మనం తాలింపు గింజల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా తాలింపు గింజలు, తాలింపు వేసుకుని పెట్టుకున్నాం కదా సైడ్లో, దాంట్లోకి ఈ నారింజకాయ రసం కలిపిన రైస్ని యాడ్ చేసుకుని, కొంతమంది డైరెక్ట్గా చల్లగానే అలా వదిలేస్తారు. కొంతమంది ఈ రసం యాడ్ చేసిన తర్వాత ఆ తాలింపులో వేసి డైరెక్ట్గా తింటారు. కొంతమంది వేడికి పెట్టుకుంటారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పులిహోరని టేస్ట్ చేస్తారనమాట. అంటే కొంతమంది రసం కలిపేస్తారు. నిమ్మకాయది అనుకోండి అలాగే చేస్తారు కదా. చింతపండుది, ఇది నారింజకాయ. చూసారా. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న ఆ రసం పిండిన రైస్ని మళ్ళీ దీంట్లో. ఓకే. దీంట్లో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్మాల్ క్వాంటిటీలో చేస్తున్నాను. నాకు దీంట్లో పచ్చిమిర్చి ఫ్రై చేసింది బాగా నచ్చిద్ది అనమాట. అది కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తే నచ్చినట్టుగా తింటారు, అంటే ఇష్టంగా తింటారు. కొంతమంది ఏమో చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు చింతపండులో నానబెట్టి ఆ పచ్చిమిర్చిని తింటారనమాట. అంటే అది కొంచెం పులుపు, ఉప్పగా, అంటే కారంగా ఉంటుంది. నాకేమో ఆయిల్లో ఫ్రై చేస్తే నచ్చిద్ది అనమాట పచ్చిమిర్చి. చూడండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. ఇదిగోండి ఫైనల్ లుక్ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.